తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 400 మందికి పైగా విద్యార్థులు తమ ప్రాణాలను సైతం అర్పించారు. తెలంగాణ విద్యార్థి అమరవీరులను స్మృతిస్తూ తెలంగాణ ప్రజలు విమోచన దినంగా సెప్టెంబర్ 7న జరుపుకున్నారు. తెలంగాణ విమోచన దినంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమితి ఆర్ట్స్ కాలేజీ నుండి ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులందరూ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పథకాలతో జోహార్ తెలంగాణ, అమరవీరులకి జోహార్ అంటూ నినాదాలతో శాంతియుతంగా ర్యాలీని చేపడుతుండగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద మోహరించి ఉన్న పారా మిలిటరీ దళాలు విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థులతో ర్యాలీని ఆపివేయాలని, వెనక్కి తిరిగి వెళ్లాలంటూ హెచ్చరించారు. విద్యార్థులు తమని ఆపవద్దని, పోలీసులు గోబ్యాక్ అంటూ వ్యతిరేక నినాదాలు చేశారు. విద్యార్థులు మాట వినకపోయేసరికి లాఠీచార్జి చేయజూశారు పోలీసులు. ఆగ్రహం చెందిన విద్యార్థులు రాళ్లను పోలీసుల వైపు విసిరారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దీనితో కొంతమంది విద్యార్థులకి గాయాలయ్యాయి. ఇది ప్రజాస్వామ్య రాజ్యమా లేక పోలీసుల రాజ్యమా, గోబ్యాక్ పోలీస్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు గాలిలోకి బాష్పవాయు గోళాలను ఉపయోగించి విద్యార్థులను చెదరగొట్టారు. టీవీ 11 న్యూస్, హైదరాబాద్.